देखा देखा, इंडिया में घुस घुस के सबको मारा। क्या बिगाड़ा क्या? तेरा इंडियन आर्मी, तेरा इंडियन गवर्नमेंट। तू मासूम दिख रहा है रे, इसलिए दो ऑप्शन दे रहा हूँ। सरेंडर हो जाओ और हमको फेवर करो, वरना मेरे हाथों में कुत्ते की मौत मरो। क्यों हंस रहा रे? मौत से डर लग रहा है क्या? భయమా? నాక ఇండియన్ ఆర్మీ నీలాగా ఆర్మీ అనే ముసుగు కప్పుకొని ఉగ్రవాదులతో చేరి పక్క దేశాల్ని నాశనం చేయడం కాదురా. పుట్టగానే దేశం కోసం ఎప్పుడు ప్రాణత్యాగం చేద్దామా అని కంటి పాపను రెప్పవేయనీయకుండా ఎదురు చూస్తుంటాంరా. దిస్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. अच्छा ठीक है, तो फिर खत्म कर देता हूँ तुमको। దేశం కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పాను గాని నీలాంటి నీతి జాతి లేని కుక్క చేతుల్లో చస్తానని చెప్పలేదురా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. क्या दिल है रे इंडियन आर्मी का। ఏంటండి అంత ప్రేమగా హత్తుకుంటే ఉలుకు పలుకు లేకుండా అలా ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తున్నారు? గుండెల్లో ప్రేమ ఎక్కువై ఆలోచన ఆకాశాన్ని చేరించుమా. బాబోయ్, మీ మాటలు అప్పుడప్పుడు అస్సలు అర్థం కావు. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పండి. చెప్పడం కాదు, అడుగుతాను. అడగండి. ఫారెన్ సంబంధం కాదని మీ నాన్నని ఎదిరించి ఎంతో ఆస్తిని వదులుకొని నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? దానికి 3 కారణాలున్నాయి. మొదటిది మీ మీద ప్రేమ, రెండోది స్వార్థం, మూడోది సంకల్పం. స్వార్థం, సంకల్పమా? దేశం కోసం పోరాడే సైనికుడి భార్యనని గర్వంగా చెప్పుకోవాలన్న స్వార్థం, మీ వారసుడిగా ఇంకో సైనికుణ్ణి ఈ దేశానికి ఇవ్వాలన్న సంకల్పం. అమ్మాయి, ఏంటో వేధవ జనం, వేధవ అలవాట్లు. ఛీ! ఏమేంది మామయ్య? సంవత్సరం క్రితం యుద్ధంలో ప్రాణాలు వదిలిన వీర సైనికుల ఫోటోలు
రోడ్డు మధ్యలో పెట్టి దేశభక్తి గీతాలు మారుమోగిస్తున్నారమ్మా. పైగా ఎక్కడ దేశభక్తి తగ్గిందనుకుంటారో అని సౌండ్ బాగా పెంచేశారు. ఇది చాలదన్నట్టు కొవ్వొత్తుల ప్రదర్శన అంట. దానికో వాళ్ళు మైనంలో కరిగిపోయి దేశానికి వెలుగునిచ్చారు కదా మావయ్య. మైనం కరిగాక మిగిలేది చీకటే అని మన బతుకులు చీకటి చేసిపోయాడమ్మా నా కొడుకు ఈ ఆయన. ఇప్పట్నుంచైనా చీకట్లో ఎలా బతకాలో వీడికి నేర్పించమ్మా. నేర్పుతాను మావయ్య, కానీ చీకట్లో బ్రతకడం కాదు. ఆ చీకటిని చీల్చి వెలుగునిచ్చే కొవ్వొత్తిలా ఎలా మారాలో నేర్పుతాను మావయ్య. హలో అంకుల్, చందా. వినాయక చవితి, దసరా ఏవి దగ్గరలో లేవుగా, చందాలు దేనికి? పోయిన సంవత్సరం ఇదే రోజు జవాన్లు చనిపోయారు కదా, అలా ఫ్యామిలీల కోసం. ఓహో, చందాలు వసూలు చేసి ఏం చేస్తారో? ఏం చేస్తాం, ఈ టీవీ చూడట్లేదండి మీరు? ర్యాలీలు, కొవ్వొత్తి ప్రదర్శనలు, సెంటర్లో ఫోటోలు పెట్టి దేశభక్తి గీతాలండి, జెండాలండి, ఇవన్నీ పోగా మిగిలిందంత వాళ్ళ ఫ్యామిలీలకేనండి. మాకేం మిగలని బాబు దీనిలో. అయితే ఆ డబ్బులు ఇటు ఇవ్వు. ఈ పిప్పల బస్తా మైండ్ దొబ్బిందా? నీకెందుకు వెళ్ళా డబ్బులు? చూడు, వాడు నా కొడుకు, యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికుడు. అలాంటి వాళ్ళ కోసమేగా నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నది. చూడమ్మా, వీళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించి ఆకాశమంత ఎత్తు ఎదిగితే వీళ్ళు వాళ్లను కిందికి తెచ్చి 4 రోడ్ల కూడల్లో నిల్చోబెట్టి దేశభక్తి చాటుకుంటున్నారమ్మా. అది కాదు అంకుల్ నేను చెప్పేదా, అది కాదు అంకుల్ చెప్పేది వినరా? ఏం కావాలి నీకు? అంత మర్యాదగా చెప్తే వెళ్ళవా? ఆగు బాబు. దేవుడి పేరుతో చందాలు వసూలు చేసుకుని తింటున్నారు, పర్వాలేదు. కానీ దేశం కోసం పోరాడే వాళ్ళ పరువు తీయొద్దు. ఇందులో కొంతైనా ఆ సైనికుల కుటుంబాలకి చేరుతుందని ఆశతో ఇస్తున్నాను. మిలిటరీ ఆఫీసర్ గారు ఇల్లిదేనండి? మీరు? నేను ఒక ఎంక్వైరీ అండ్ కన్ఫర్మేషన్ ఆఫీసర్నండి. వీర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం గురించి వివరించి మీతో సంతకాలు తీసుకోవడానికి వచ్చానండి. అమ్మ నమస్కారం. సహాయం ప్రకటించిన సంవత్సరానికి వచ్చారు. చాలా బాగా పనిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్ కదండి, కొంచెం సమయం పడుతుంది అంతే, పని మాత్రం అవుతుంది. మీకు ప్రభుత్వం నుంచి 3 రకాల సహాయాలు అందుతాయి. 1 ఉద్యోగం, 2 10 లక్షల డబ్బు, 3 ఊరి చివరున్న కొంత ప్రభుత్వ భూమి. ఉద్యోగం చేయడానికి నా కొడుకు వయసు సరిపోదు. మావయ్య వయసు దాటిపోయింది. వీళ్ళిద్దరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. దానికి కావాల్సినంత నా దగ్గరుంది. అందుకే ఆ ఉద్యోగం ఇంకెవరికైనా పనికొస్తుందేమో చూడండి. శుభం. ఇక 10 లక్షలు. ఒక్క నిమిషం. ఏంటండి ఇది? ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను పెడుతున్న అర్జీ సుమా. ఒకవేళ యుద్ధంలో నేను చనిపోతే ఒకవేళ అలా జరిగితే ఇండియన్ గవర్నమెంట్ మన కుటుంబానికి ఇచ్చే నగదు మొత్తం పేద జవాన్ల కుటుంబానికి చెందేటట్లు రాశాను. అది వాళ్ళకు అందేటట్లు చేయాల్సిన బాధ్యత నీదే. ఆ అవసరం రాదనుకుంటున్నానండి.
ఎందుకంటే ఇది నా బాధ్యతగా తీసుకుంటానమ్మా. తప్పకుండా. ఇకపోతే మూడోది, అది మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఊరి చివరన ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూమి. కానీ అది మాత్రం నాకు అందేలా చూడండి. ఆ స్థలంలో వీళ్ళ నాన్న పేరుతో అనాథలుగా మిగిలిన కొన్ని జవాను కుటుంబాలకి ఆశ్రయం కల్పిస్తాను. సంతకాలు పెట్టండి అమ్మా. ఇంతకీ పిల్లోడిని ఏం చదివిస్తారు? అదే ఏం చదివించాలనుకుంటున్నారు? కలెక్టరా, ఇంజనీరా, డాక్టరా? సైనికుణ్ణి చేస్తాను. నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు మావయ్య? వీడిని కూడా మిలిటరీకి పంపిస్తాననడం. తప్పదు కదా మావయ్య. నాకు తప్పలేదమ్మా. ఎంత వారించినా దేశం దేశం అంటూ మిలిటరీకి వెళ్ళిపోయాడు. మనకి దక్కకుండా పోయాడు. చాలా కష్టపడి నిలదొక్కున్నానమ్మా. నేనా ఎక్కువ కాలం ఉండను. వీడిని కూడా మిలిటరీకి పంపిస్తే జరగరానిదేదైనా జరిగితే నువ్వు ఒంటరి దాని వైపుతావమ్మా. ఇద్దరు కలిస్తే పుడతాం, చనిపోయాక నలుగురు మోస్తే సమాధవుతాం. ఈ మధ్యలో కోట్లాది మంది స్వేచ్ఛగా బ్రతకడం కోసం మన ప్రాణాల్నే పణంగా పెట్టగలిగితే సైనికులమవుతాం. మరి మా ఇద్దరి ప్రేమకి పుట్టినవాడు సైనికుడు కాకపోతే ఇంకేమవుతాడు మావయ్య? నువ్వెన్నైనా చెప్పమ్మా, నా మనసు ఒప్పుకోవట్లేదు. మిలిటరీలో చేరడానికి ఎంతో మంది ఉండగా వీడొక్కడెళ్ళకపోతే మాత్రం ఏమవుతుందమ్మా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసులు పక్కింట్లో పుట్టి త్యాగాలు చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకునేది మామూలు జనం. అలాంటి దేశభక్తుల్ని దేశానికి గర్వంగా అందించగలిగేది మన సైనిక కుటుంబాలే మావయ్య. ఇక వీణ్ణి సైనికుడిగా చేయడం అనేదే నా ధ్యేయం మావయ్య. ఇన్నాళ్ళు దేవుడే గొప్పవాడు అనుకునేవాడినిరా. కానీ ఇప్పుడే దేవుడి కన్నా సైనికుడే గొప్పవాడు అని తెలిసిందిరా. ఎందుకంటే దేవుడికి చావు లేదు, సైనికుడికి చావంటే భయం లేదు. దేవుడికి కుటుంబం లేదు, సైనికుడికి దేశమంతా కుటుంబం ఉంది. దేవుడికి త్యాగం తెలీదు, సైనికుడికి త్యాగం తప్ప ఇంకేమీ తెలీదు. అందుకే మేరా భారత్ మహాన్. జై జవాన్, జై జవాన్. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే దయచేసి మా 4K మీడియా ఎంటర్టైన్మెంట్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్
4K మీడియా ఎంటర్టైన్మెంట్. కింద ఒక గంట ఉంటుంది కదా, దాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.